హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువుని ఎలా యూజ్ చేసుకోవాలో, అలాగే మన పనులను సింపుల్గా చేసుకొని మన పనిని, టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. వీడియోని ఎండింగ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఇక ఫస్ట్ టిప్ వచ్చేసి, మనం డైలీ కాళ్ళ పట్టీలనైతే వేసుకుంటూ ఉంటాం కదండి. కానీ ఇలా కాళ్ళ పట్టీలు వేసుకున్నప్పుడు మనకు నల్లగా అయిపోతూ ఉంటాయి. అలా నల్లగా అయిపోయిన కాళ్ళ పట్టీలను కొత్త వాటిలో మెరిసేలా ఎలా చేసుకుందామో ఒక మంచి టిప్ని అయితే తెలుసుకుందామండి. ఈ టిప్ చాలా బాగా వర్క్ అవుతుందండి. ముందుగా ఒక బౌల్లో నల్లగా అయిపోయిన కాళ్ళ పట్టీలని వేసేసుకొని 1 స్పూన్ వరకు సర్ఫ్ను వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసేసుకొని, అలాగే ఒక నిమ్మకాయ తొక్కను కూడా వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలండి. ఇలా మరిగిస్తే కనుక మనకు చాలా వరకు మురికి అనేది పోతుందండి. చూసారు కదండి, మరిగినప్పుడు మనకు కలర్ అనేది చేంజ్ అయ్యింది, అంటే మనకు మురికి అనేది పూర్తిగా వాటర్లోకి దిగిపోయిందండి. ఇలా 5 నిమిషాల తర్వాత ఇలా చక్కగా బాయిల్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా పట్టీలు మరిగించడం వలన పట్టీలు మరిగిపోతాయి అని డౌట్ అనేది ఏమీ ఉండదండి. ఇలా కొంచెం వేడికి వెండి ఏమీ వేస్ట్ కాదండి. ఇలాంటి ఏమి డౌట్ లేకుండా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక టూత్ బ్రష్తో ఒక 2 నిమిషాల పాటు ఇలా మనం రుద్దితే కనుక పట్టీలు అనేవి తెల్లగా వస్తాయండి. అలాగే మనము కుంకుమ బర్నీలు ఇలా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, మనకు ఎంత తెల్లగా పట్టీలు అనేవి మెరుస్తున్నాయో. మురికి అనేది పూర్తిగా బౌల్లో ఉంది, మీరే చూస్తున్నారు కదండి. రిజల్ట్ అనేది ఎంత క్లియర్గా మనకు అర్థమవుతుందో. పట్టీలు మనకు ఎంత తెల్లగా నీట్గా మెరుస్తున్నాయో మీరే క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదండి. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేసి చూడండి. ఎంత నల్లగా ఉన్న పట్టీలైనా సరే మనకు ఇలా కొంచెము రబ్ చేస్తే చాలండి, మనకు చక్కగా కొత్త దానిలా మెరుస్తాయి. తప్పకుండా ఈ టిప్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంతకుముందు మన పట్టీలు ఎంత నల్లగా ఉండే, క్లీన్ చేసిన తర్వాత చూసారు కదండి ఎంత చక్కగా కొత్త దానిలా మెరుస్తున్నాయో. నచ్చితే లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుందండి. ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి, అందరి ఇంట్లోనే ఏంటంటే ట్యాబ్లెట్స్ అని, సిరప్ అని యూస్ చేస్తూ ఉంటాం కదండి. జలుబు, జ్వరం, దగ్గు ఇలా ట్యాబ్లెట్స్ కొనుక్కుంటూ ఉంటాం కదండి. కానీ కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత కొన్ని ట్యాబ్లెట్స్ ఏంటంటే ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ని మనం పడేస్తూ ఉంటాం కదండి. కానీ అలా పడేయకుండా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ని ఇంట్లో ఎలా యూజ్ చేసుకుందామో చూద్దామండి. ఇలా వేడిగా ఉన్న వాటర్ని తీసేసుకోవాలి. తర్వాత ఒక 2 ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని వేసేసుకోవాలి. ట్యాబ్లెట్ వేయగానే చూసారు కదండి మనకు మెల్ట్ అనేది అయిపోతుంది. ఇక్కడ మనం వేడి వాటర్ వేయడం వల్ల మనకు తొందరగా మెల్ట్ అయిపోతుంది. అలాగే పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనం సిరప్ యూజ్ చేసిన తర్వాత కొంచెం మిగిలిపోతూ ఉంటుంది, మనం పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా కొంచెం సిరప్ని కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి. ఎప్పుడైనా చూడండి, మనం సింక్ని నైట్కి ఇలా గిన్నెలు కడిగిన తర్వాత సింక్ను కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. మనం ఎంత చక్కగా సింక్ని క్లీన్ చేసినా కూడా నైట్ టైంలో సింక్ హోల్లో నుంచి బొద్దింకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు కౌంటర్ టాప్ పైన, అలాగే స్టవ్ పైన, ఫుడ్ ఐటమ్ పైన మూతి పెట్టేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు సింకులోంచి బొద్దింకలు రాకుండా ఉండాలంటే రాత్రి పడుకునే ముందు ఇలా మనం ట్యాబ్లెట్ వాటర్ని వేసేసుకోవాలి. తర్వాత ప్రొద్దున మనము ట్యాప్ వాటర్ పోస్తే కనుక బొద్దింకలు, పురుగులు కిచెన్ కౌంటర్ పైన, అలాగే ఫుడ్ ఐటమ్ పైన మూతి పెట్టకుండా ఉంటాయండి. అలాగే సింకులో ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోతుంది. ఒకవేళ సింక్ బ్లాక్ అయింది ఉన్నా కూడా మనకు ఓపెన్ అయిపోతుందండి. వీటి కోసం మనం సపరేట్గా వెనిగర్, బేకింగ్ సోడా కొనుక్కునే అవసరం కూడా ఉండదండి. ప్లంబర్ని కూడా పీల్చే అవసరం ఉండదండి. ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని యూజ్ చేస్తే సరిపోతుంది. మనకు సింకులోంచి బొద్దింకలు, పురుగులు అస్సలు రాకుండా ఉంటాయండి. యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. ఇక నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి, ఎప్పుడైనా చూడండి మనం జర్నీ చేసేటప్పుడు ఇలా పర్స్లో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇటువంటి చిన్న సిజర్ని అయితే ఉంచుకుంటూ ఉంటాం కదండి. మనం ఉంచుకోవడం వల్ల ఏంటంటే ఒక్కోసారి మనం పట్టించుకోకుండా ఉంటే కనుక పిల్లలు సిజర్ని తీసేసుకొని ఎక్కడంటే అక్కడ కట్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మన వస్తువులు కూడా పాడైపోతూ ఉంటాయి. అలాగే వాళ్ళకు ఎక్కడైనా కుచ్చుతుందనే భయం కూడా ఉంటుంది కదండి. అలాగే మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు బ్యాగ్లో సిజర్ ఉంచినట్లయితే మనం బ్యాగ్లో పెట్టే ఏదైనా ఐటమ్స్ ఉన్నా కూడా
కత్తెర తగిలి ఆ ఐటమ్స్ అనేవి పూర్తిగా పాడైపోతాయి కదండి. అలాగే మన బ్యాగ్కి కూడా కత్తెర తగిలితే కనుక బ్యాగ్ అనేది హోల్ కూడా పడుతూ ఉంటుంది కదండి. దీనికోసం ఒక మంచి చిట్కానైతే తెలుసుకుందామండి. దీనికోసం ఒక ప్లాస్టిక్ స్ట్రాని తీసుకోవాలి. స్ట్రా ఇలా కొంచెం సగం వరకు కట్ చేసుకోవాలి. ఈ మధ్యన పేపర్ స్ట్రా కూడా వస్తుంది కదండి, అదైనా తీసేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత కత్తెర ముందు భాగంలో ఇలా కట్ చేసుకున్న స్ట్రాన్ అయితే ఇలా కత్తెరలోనైతే ప్రెస్ చేసేసుకోవాలండి. ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటే గనక మనకు చక్కగా కత్తెర అనేది ముందు భాగం చక్కగా సెట్ అయిపోతుంది. నేను ఇక్కడ స్ట్రాని ముందు భాగంలో ఎక్స్ట్రాగానైతే ఉంచుకున్నానండి. ఎందుకంటే ముందు భాగంలో కత్తెర అనేది కొన భాగం షార్ప్ గా ఉంటుంది కదండి. ఇలా మన స్ట్రాను కొంచెం ఎక్కువగా కట్ చేసి కత్తెరలో ఉంచితే గనక బ్యాగ్ లో కత్తెర అనేది దేనికి కుచ్చుకోకుండా ఉంటుంది. బ్యాగ్కి కూడా హోల్ పడకుండా ఉంటుంది. చూసారు కదండి, మనం ఎంత ఓపెన్ చేద్దామని ట్రై చేసినా కూడా కత్తెర అనేది అస్సలు ఓపెన్ కాకుండా ఉంటుందండి. అలాగే మనం దీన్ని ఎక్కడ ఉంచినా కూడా మనకు చక్కగా క్యాప్ లా పనిచేస్తుందండి. ఇలా ఉంచడం వలన మనకు పిల్లలు ఎప్పుడైనా తీసుకున్నా కూడా వాళ్ళకు అస్సలు ఆ కత్తెర అనేది ఓపెన్ కాకుండా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఇప్పుడప్పుడు పిల్లలు కత్తెరని తీసేసి ఏదంటే అది కట్ చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కడైనా కుచ్చుతుందనే భయం ఉంటుంది కదండి. అలాంటప్పుడు తప్పకుండా ఈ టిప్ అయితే పాటించి చూడండి. ఈ టిప్ కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ 4th టిప్ వచ్చేసి, ప్రతిరోజు ఇడ్లీలు అయితే చేసుకుంటూ ఉంటాం కదండి, లేకపోతే వారానికి 3 సార్లు అయినా ఇడ్లీలు చేసుకుంటూ ఉంటాము. మనం ఇడ్లీ చేసేసి స్టవ్ ఆఫ్ అయితే చేసేస్తూ ఉంటాము. అలా కాకుండా గ్యాస్ని ఆదా చేయడానికి ఒకేసారి మనం 2 పనులను చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఇడ్లీ చేయడానికి అయితే ఉంచాను. మనకు పైన ఇడ్లీ మూత వేడిగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఎన్ని పూరీలు కావాలనుకుంటున్నామో అన్ని పూరీలను లాటించేసుకొని ఇలా పూరీలను అయితే ఉంచేసుకోవాలి. మీరు అనుకుంటున్నారేమో కదండి, మనం పూరీలను ఫ్రై చేస్తాం కదండి, ఇలా ఇడ్లీ కుక్కర్ పైన ఎందుకు ఉంచారు అని. కానీ మనం ఫ్రై చేస్తాం కానీ వేరే విధంగా ఫ్రై చేసుకోవచ్చండి. చూడండి, ఎప్పుడైనా మనకు ప్రొద్దున్న హడావిడిగా ఉన్నప్పుడు టిఫిన్ చేయాలి అన్నప్పుడు, మనం పూరీల పిండి తడిపి ప్రిపేర్ చేయాలి అన్నప్పుడు మనకు టైం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇలా పూరీలను కొంచెం అటు ఇటు తిప్పేసుకోవాలి. అంటే పూరీల్లో ఉన్న తడిదనం పూర్తిగా పోయేలాగా వేడి చేసేసుకోవాలి. ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత మనం ఒక బంచి ఇడ్లీ వేస్తే మనకు ఒక 5-6 పూరీలు అవుతాయండి. ఇలా డ్రైగా ఉన్న పూరీలను ఒక బాక్స్లో ఉంచేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కనుక మనకు ఫ్రోజన్ పూరీలు రెడీ అవుతాయండి. ఇలా ఇప్పుడు మార్కెట్లోనైతే ఫ్రోజన్ పూరీలు అలాగే ఫ్రోజన్ రోటీస్ అనేవి మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి కదండి. అలా కాకుండా ఈ పూరీలను మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే కనుక మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ పూరీలు మనకు 10 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక 1/2 అవర్ ముందు ఫ్రిడ్జ్లో నుంచి పూరీలను తీసేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఫ్రై చేసి కూడా మీకు చూపిస్తున్నాను. చూసారు కదండి, మనకు పూరీ వేయగానే ఎంత చక్కగా పొంగుతుందో. ఎప్పుడైనా మనం మార్నింగ్ లేట్గా నిద్రలేస్తే కనుక, లేకపోతే పిల్లలు ప్రొద్దున్నే టిఫిన్కి పూరీలు కావాలి అని మారం చేసినప్పుడు అప్పటికప్పుడు పిండి తడిపి పూరీలు మనం చేసే టైం ఉండదు కాబట్టి ఆ టైంలో మనకు ఈ టిప్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. మనకు టైం ఉన్నప్పుడు ముందుగానే ఇలా ఫ్రోజన్ పూరీలను రెడీ చేసి ఉంచితే కనుక పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము పూరీలను ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చండి. సరే కదండి, మనకు పూరీలు కూడా ఎంత చక్కగా పొంగుతున్నాయో. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. ఇటువంటి బ్యూటిఫుల్ కిచెన్ డిష్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో యాక్టివ్ చేస్తే నేను డైలీ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. అలాగే ఈ టిప్లో ఏ టిప్ అయితే బాగా నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.